అందరూ ఊహించినట్లే జింబాబ్వే గడ్డపై టీమిండియా సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. మూడో టీ20లోనూ 35 పరుగుల తేడాతో జెండా ఎగరేసి సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో మొదటిసారి సిరీస్ని ఇండియా క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాకుండా ఈ విజయం కారణంగా ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్లో ఇంగ్లాండ్ను వెనక్కి నెట్టి టీమిండియా తిరిగి నెంబర్ 1 సింహాసనాన్ని దక్కించుకుంది. ఈ విజయం మనకు ఎంతో ఆనందాన్నిచ్చినా ఈ మ్యాచ్ మనకు కొన్ని తీపి గుర్తులను, అదే సమయంలో కొన్ని చేదు నిజాలను పరిచయం చేసింది. పాజిటివ్స్ విషయానికొస్తే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్లో వన్ మ్యాన్ ఆర్మీలా చెలరేగిపోయాడు. అతడి విధ్వంసం దెబ్బకు చాలా సందర్భాల్లో వార్ వన్ సైడ్ అయిపోయింది. మిగతా బ్యాటర్లంతా స్లో పిచ్పై పరుగులు చేయడానికి కింద మీద పడుతూ ఉంటే ఈ కుర్రాడు మాత్రం ఏకంగా 165 స్ట్రైక్ రేట్తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. బుడ్డోడు బాద్షాలాగా బాత్తే ప్రత్యర్థి బాదుషా అయిపోతాడు. ఇండియా గెలుపు సింహాసనం మీద కూర్చుంటుంది అని మరొకసారి రుజువైంది. అలానే బౌలింగ్ విభాగంలో మయాంక్ యాదవ్ ఎక్స్ప్రెస్ పేస్, అశోక్ శర్మ కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంత్, రవి బిష్ణోయ్ స్పిన్ మాయాజాలం భవిష్యత్తు టీమిండియాకు అద్భుతమైన ఆయుధాల్లా దొరికాయి. ఈ సిరీస్ మనకు ఒక పవర్ఫుల్ ఓపెనర్తో పాటు 3 అద్భుతమైన బౌలర్లను అందించింది. కానీ సిరీస్ గెలుపు ముసుగులో లోపాలను దాచలేం. వాటిని కూడా మనం సరిదిద్దుకోవాలి. ఈ మ్యాచ్లో కొన్ని తప్పులు బయటపడ్డాయి. స్లో పిచ్పై వైభవ్ సూర్యవంశీ దుమ్ము లేపినప్పుడు మిగతా బ్యాటర్లు ఒక చిన్న జట్టుపై ఎందుకంత స్వేచ్ఛగా ఆడలేకపోయారో మన జట్టు యాజమాన్యం సీరియస్గా ఆలోచించాలి. ఐపీఎల్ ఫ్లాట్ ట్రాక్స్ పై ఆడిన ఫార్ములాను అంతర్జాతీయ క్రికెట్కు అప్లై చేస్తే ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇక అంతకంటే భీకరమైన విషయం మన ఫీల్డింగ్. ఈ ఒక్క మ్యాచ్లోనే ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, మయాంక్ యాదవ్, వైభవ్ ఇలా ఏకంగా 5-6 అత్యంత సులభమైన క్యాచ్లను నేలపాలు చేసి ఫీల్డింగ్ స్థాయిని పాతాళానికి దిగజార్చారు. ఎదురుగా ఉంది జింబాబ్వే కాబట్టి గెలిచి బయటపడ్డాం. కానీ అదే వేరే పెద్ద జట్టు అయ్యుంటే ఈ క్యాచ్ డ్రాపుల పుణ్యమాని మ్యాచ్ ఖచ్చితంగా ఓడిపోయేవాళ్ళం. ఐపీఎల్ మైండ్ సెట్ మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో టీమిండియాకు కష్టాలు తప్పవు. మరి ఈ మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్ ఎలా సాగింది, వైభవ్ విధ్వంసం ఎలా జరిగింది, బౌలర్లు ఎలా రెచ్చిపోయారు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఈ మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. శివన్ దుబే, ప్రిన్స్ యాదవ్లకు విశ్రాంతి ఇచ్చి అశోక్ శర్మ, సూర్యాన్ షెడ్గేలకు అవకాశం ఇచ్చారు. అయితే మొదట్లోనే టీమిండియాకు షాక్ తగిలింది. ఓపెనర్గా క్రీజులోకొచ్చిన అభిషేక్ శర్మ కేవలం 4 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. బ్లెస్సింగ్ ముజరబాని వేసిన బంతిని కవర్స్ మీదుగా భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సిరీస్లో ముజరబాని బౌలింగ్లో అభిషేక్ అవుట్ కావడం ఇది వరుసగా 3వసారి. తన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోక వరుసగా ఒకే బౌలర్ చేతిలో అవుట్ అవ్వడం అతడి ఫామ్ను తెలియజేస్తోంది. ఈ సిరీస్లో అతడు కేవలం 11 పరుగులు చేశాడు. ఈ చివరి మ్యాచ్లో ప్రభ్ సిమ్రాన్ సింగ్కు అవకాశం ఇవ్వకుండా ఫామ్లో లేని అభిషేక్ అవకాశం ఇచ్చి జట్టు యాజమాన్యం పెద్ద తప్పు చేసింది. బెంచ్లో ఉన్న ప్రభ్ సిమ్రాన్ సింగ్ను తీసుకునే అవకాశం ఉన్నా ఎందుకు తీసుకోలేదో లక్ష్మణ్కే తెలియాలి. అయితే అభిషేక్ అవుట్ అయ్యాక అసలు సినిమా మొదలైంది. పిచ్ స్లోగా ఉందని అందరూ తడబడుతుంటే 15 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ విశ్వరూపం చూపించాడు. వయసు చిన్నది, విధ్వంసం పెద్దదన్నట్లుగా ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో నిద్రపోయాడు. కేవలం 49 బంతుల్లోనే 81 పరుగులు చేసి మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. అతడు కొట్టిన ఒక్కో షాట్ ఒక్కో బ్రహ్మాస్త్రంలా దూసుకెళ్లింది. సికిందర్ రజా బౌలింగ్లో తాను ఎదుర్కొన్న తొలి బంతిని ఎక్స్ట్రా కవర్స్ మీదుగా 4 కొట్టి తన ఇంటెన్షన్ ఏంటో చూపించిన ఈ చిచ్చర పిడుగు అదే బౌలర్ బౌలింగ్లో క్రీజ్లో ముందుకొచ్చి డౌన్ ది గ్రౌండ్ కొట్టిన 102 మీటర్ల భారీ 6 మ్యాచ్కే హైలైట్ అని చెప్పాలి. అంతటితో ఆగకుండా న్యాంహురి వేసిన పదునైన యార్కర్ను ఎంతో చాకచక్యంగా థర్డ్ మ్యాన్ కీపర్ మధ్యలోంచి బౌండరీకి తరలించిన తీరు అతడి క్రికెటింగ్ బ్రెయిన్కు అద్దం పట్టింది. ఇక ముజరబాని వేసిన షార్ట్ లెంత్ బంతిని వేగంగా హుక్ షాట్ ఆడి నేరుగా స్టేడియం బయట పార్కింగ్ లాట్లోకి అత్యంత భారీ సిక్సర్గా పంపడం చూసి స్టేడియం దద్దరిల్లిపోయింది. మదివేరే బౌలింగ్లో క్రీజ్లో మోకాలపై కూర్చుని కొట్టిన అద్భుతమైన రివర్స్ స్వీప్ 4, ఆ వెంటనే స్ట్రైట్గా డౌన్ ది గ్రౌండ్ కొట్టిన మరో 4 వైభవ్ క్లాస్ను నిరూపించాయి. సెంచరీ ఖాయమనుకున్న తరుణంలో మదేవేరే బౌలింగ్లో లాంగ్ ఆఫ్ వద్ద బ్రాడ్ వ్యాన్స్ పట్టిన ఒక నమ్మశక్యం కాని క్యాచ్కు వైభవ్ వెనుదిరిగాడు. సెంచరీ మిస్ అయినా అతడి ఇన్నింగ్స్ మాత్రం అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ అనేక ప్రపంచ రికార్డులను తిరగరాశాడు. పురుషుల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే 16 ఏళ్లు నిండకముందే 2 50+ స్కోర్లు చేసిన ఏకైక ఆటగాడిగా కుశాల్ మల్లా పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా
పురుషుల టీ20 క్రికెట్లో కనీసం 100 సిక్సర్లు కొట్టిన 371 మంది దిగ్గజ ఆటగాళ్లలో అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా వైభవ్ చరిత్రకెక్కాడు. ఈ ఒక్క 2026 క్యాలెండర్ ఇయర్లోనే అతను ఏకంగా 86 సిక్సర్లు బాదాడు అంటే అతడి పవర్ హిట్టింగ్, అతడి కొట్టుడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు వైభవ్ చెలరేగిపోతుంటే మరో ఎండ్లో ఇషాన్ కిషన్, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ మంచి సహకారం అందించారు. ఇషాన్ కిషన్ 26 బంతుల్లో 29 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసి సికందర్ రజా వేసిన ఇన్ డ్రిఫ్టర్ బంతికి అతను క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 18 బంతుల్లోనే 27 పరుగులు చేసి స్కోరు బోర్డు వేగం పెంచాడు. ఇదే క్రమంలో అవుట్ అయ్యాడు. ఇక చివరి ఓవర్లలో జింబాబే బౌలర్లు స్లో బంతులతో కట్టడి చేయాలని చూసిన మన బ్యాటర్లు కాస్త తడబడి మళ్లీ గాడిలో పడ్డారు. తిలక్ వర్మ 9 బంతుల్లో కేవలం 11 పరుగులు చేయగా ఫినిషర్ రింకు సింగ్ 14 బంతుల్లో 25 పరుగులు చేసి చివర్లో మెరుపులు మెరిపించారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ఎవాన్స్ బౌలింగ్లో డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ మీదుగా కొట్టిన 4, ఆ తర్వాత డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా బాదిన భారీ 6 కారణంగా స్కోరు 190 దాటింది. మొత్తానికి పిచ్ స్లోగా ఉందని, బంతి బ్యాట్ పైకి సరిగ్గా రావడం లేదని జింబాబే బౌలర్లు వేగం తగ్గించి బౌలింగ్ చేసినప్పటికీ వైభవ్ సూర్యవంశీ వేసిన బలమైన పునాదికి చివర్లో శ్రేయస్ అయ్యర్, రింకు సింగ్ మెరుపులు తోడవడంతో టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 192 పరుగులు చేసింది. 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబే జట్టును మన బౌలర్లు ఆరంభం నుంచే వణికించారు. మన యంగ్ బౌలర్లు గ్రౌండ్లో చూపించిన అగ్రెషన్, వేసిన బంతులు చూస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు మైదానంలోనే చుక్కలు కనిపించాయి. పేస్ ధాటికి, స్పిన్ మాయాజాలానికి జింబాబే బ్యాటర్లు విలవిల్లాడిపోయారు. ముందుగా ఎక్స్ప్రెస్ పేసర్ మయాంక్ యాదవ్ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతిని 147 కిలోమీటర్ల వేగంతో సంధించి ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ను గోల్డెన్ డకౌట్గా పెవిలియన్కు పంపించాడు. ఫస్ట్ స్లిప్లో వైభవ్ సూర్యవంశీ కూడా అద్భుత క్యాచ్ పట్టి అదరగొట్టాడు. ఆ తర్వాత క్రీజులో ప్రమాదకరంగా మారుతున్న వెస్లీ మదేవెరేను 28 పరుగుల వద్ద అవుట్ చేసి జింబాబేను కోలుకోలేని దెబ్బతీశాడు. ఇక ఇన్నింగ్స్ చివరి 20 ఓవర్లో బ్రాడ్ ఎవాన్స్ ను కూడా క్లీన్ చేసి ఈ మ్యాచ్లో ఏకంగా 3 వికెట్లతో జింబాబే పతనానికి ప్రధాన కారణమయ్యాడు. మయాంక్ వేగం దెబ్బకు జింబాబే బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది. ఒకవైపు మయాంక్ యాదవ్ వేగంతో భయపెడితే మరోవైపు అశోక్ శర్మ తన కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థికి పిచ్చెక్కించాడు. నిశ్శబ్దంగా వచ్చి నిలువునా ముంచేయడమంటే ఏంటో అశోక్ శర్మ బౌలింగ్ చూస్తే అర్థమవుతుంది. తన బౌలింగ్లో ఇషాన్ కిషన్ ఒక సులభమైన క్యాచ్ వదిలేసినా ఏమాత్రం సహనం కోల్పోకుండా స్లో పిచ్పై అద్భుతమైన లైన్ అండ్ లెంత్తో బౌలింగ్ చేశాడు. స్లో డెలివరీలతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అతడికి తోడుగా స్పిన్నర్ రవి బిష్నోయ్ కూడా జింబాబేను తన స్పిన్ మాయాజాలంతో కట్టిపడేశాడు. క్రీజ్లో పాతుకుపోతున్న బెన్ కర్రాను 20 పరుగుల వద్ద తన ఫ్లైటెడ్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. బిష్నోయ్ కూడా తన 4 ఓవర్ల కోటాలో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసి జింబాబేను మిడిల్ ఓవర్లలో ఇబ్బంది పెట్టాడు. అయితే మన బౌలర్లలో యష్ ఠాకూర్ మాత్రం నిరాశపరిచాడు. ఒకే ఓవర్లో డియాన్ మేయర్స్ను 19 పరుగుల వద్ద, ఆ వెంటనే జింబాబే కెప్టెన్ సికందర్ రజాను గోల్డెన్ డగ్గా రిటర్న్ క్యాచ్ ద్వారా వెనక్కి పంపి వరుస బంతుల్లో 2 బిగ్ వికెట్లు తీసి షబాష్ అనిపించుకున్న ఆ తర్వాత బ్యాటర్లు అతడి బౌలింగ్లో సులభంగా బౌండరీలు, సిక్సర్లు బాదారు. మిగతా బౌలర్లంతా పొదుపుగా బౌలింగ్ చేస్తే యష్ ఠాకూర్ మాత్రం కేవలం 3 ఓవర్లలోనే ఏకంగా 32 పరుగులు సమర్పించుకుని గాడి తప్పాడు. వికెట్లు తీసే సత్తా ఉన్నా పరుగుల ప్రవాహాన్ని అడ్డుకోవడంలో యష్ తడబడ్డాడు. ఇక మొత్తం జింబాబే బ్యాటింగ్ ఆర్డర్ను గనక గమనిస్తే ఓపెనర్ బెన్నెట్ తొలి బంతికే అవుట్ అవ్వగా కెప్టెన్ సికందర్ రజా గోల్డెన్ డక్ అయ్యాడు. వెస్లీ మదేవెరే 28, బెన్ కర్రాన్ 20, డియాన్ మేయర్స్ 19 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఇలా ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ స్టార్ బ్యాటర్ ర్యాన్ బర్ల్ ఒంటరి పోరాటం చేసి 53 పరుగులతో హాఫ్ సెంచరీ సాధించి జింబాబే పరువు కాపాడే ప్రయత్నం చేశాడు. కానీ మన బౌలర్ల అద్భుత ప్రదర్శన ముందు అతడి పోరాటం సరిపోలేదు. మయాంక్ పేస్, అశోక్ శర్మ, బిష్నోయ్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు జింబాబే చతికిలబడక తప్పలేదు.